విజయవాడ అంటే చాలా అందమైన సిటీ. చుట్టూ పర్వతాలు ఉంటాయి, మధ్యలో కృష్ణా నది నడుస్తుంది. ఎక్కడ చూసినా ఒక బ్యూటీ ఉంటుంది. ఇది మన విజయవాడ, మన స్టైల్లో ఒక స్పెషల్ ప్లేస్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 5:30 అయింది. యూజువల్లీ ఎవ్రీడే మార్నింగ్ నేను 5 o'clock లేస్తాను. అదొక అలవాటు, ఒక ప్యాటర్న్లో అయిపోయింది. బట్ ఇవాళ కొంచెం వెరీ స్లైట్లీగా లేట్గా లేచా. దట్ ఈస్ లైక్ 5:30. ఇప్పుడే లేచాను నేను. అండ్ నాకు నిజంగా చెప్పాలంటే కొంచెం నిద్ర వస్తుంది. నిన్న రాత్రి కూడా పడుకునేసరికి నాకు అరౌండ్ 1 o'clock ఆ టైం అయింది. అప్పుడు దాకా నేను మేల్కొని ఉన్నాను. మీరు కూడా మేల్కొని ఉన్నాను కాబట్టి వాడితో పాటు నేను నిషా కూర్చొని వాడితో ఆడుకుంటున్నాం. ఎనీవేస్, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు విజయవాడ బ్యూటీ చూడాలని అనిపిస్తుంది. దట్ టు ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ బ్యూటీ ఎలా చూడాలి ఏంటి మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. బట్ బిఫోర్ దాట్ నేను ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయ్యి టోటల్కి వాకింగ్ చేపించేసి దాని తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతాం. నా లైఫ్ చాలా సింపుల్. ప్రతిరోజు మార్నింగ్ లేచి వాక్కి వెళ్తాను. సేమ్ రొటీన్, సేమ్ టైం. కానీ ప్రతిసారి నేచర్ చూస్తే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. వాక్ అంతే కాదు, జస్ట్ హెల్త్ కోసం కాదు, అది విజయవాడలో ఉన్న ఆ ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ అవుదాం. ఆ బర్డ్స్ సౌండ్ విని మైండ్ కామ్ అవుతుంది. అదే నా వైబ్, అదే నా మార్నింగ్ పీస్. సో ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్తున్నాను ఎక్కడికంటే, ఫస్ట్ మా పెద్దనాన్న ఉన్నారు, ఆయన పికప్ చేద్దామని డిసైడ్ చేశాను. ఎందుకంటే నాకు మంచిగా టిఫిన్ అండ్ చాయ్, ఇంత పొద్దున్న పూట ఒక మంచి దమ్ చాయ్ కానీ ఏదైనా ఒక చాయ్ మనకి దొరికితే చాలా బాగుంది. ఇవాళ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. అంటే వాన అలాంటిది లేదు కండిషన్స్, బట్ ద థింగ్ ఈజ్ చాలా ప్లెజెంట్గా, కూల్గా, చాలా బాగుంది. సో ఇలాంటి టైంలో ఒక మంచి ఛాయ్ దొరికితే మనకి ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అయితే నేనేమనుకున్నాను, కంపెనీ కోసం పెద్దనాన్ని పికప్ చేద్దాం, పెద్దనాన్నతో పాటు వెళ్ళి మేము ఇద్దరం కలిసి ఒక ఛాయ్ తాగడానికి వెళ్దాం. అండ్ దాని తర్వాత ప్లాన్స్ ఏంటో చూద్దాం. యాజ్ ఆఫ్ నో లెట్స్ గో అండ్ హ్యావ్ ఛాయ్ విత్ మై పెద్దనాన్న. ఓకే, నా పాత ఇంటి దగ్గరికి వచ్చేసాను పెద్దనాన్ని పికప్ చేయడానికి. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను, ఆయన రెడీ అవుతున్నారు అన్న. సో అంటిల్ హీ కమ్స్, లెట్స్ వెయిట్. ఓకే గైస్, సో ఫైనల్లీ పెద్దనాన్న వచ్చేసారు. ఇప్పుడు మేము బయలుదేరాము. యాక్చువల్లీ దారిలో ఇప్పుడు వస్తూ మేము ఏదో 4 మాటలు అలాగే ముచ్చట్లు జరుగుతూ ఉంటాయి కదా, అలా మాట్లాడుతూ ఉన్నాము. అలాంటప్పుడు సర్లే అనేసి టాపిక్ ఒక రైజ్ అయింది, మంచి టాపిక్. ఆ టాపిక్ ఏంటంటే హెల్త్ని ఎలా చూసుకోవాలి, బాగా ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అని మేము అలా క్యాజువల్గా డిస్కషన్ చేసుకుంటున్నాము. పెద్దన్న చెప్తున్నారు,
ఈ రోజుల్లో ఎలా మనుషులకి స్టంట్ అనేది కామన్ అయిపోయింది. అసలు లివర్ ఎంత డైజెషన్ చేస్తుంది తెలుసా నీకు? డైజెషన్ తెలియదు. అదే బియర్ మందు, బియర్ అయితే సగం బియర్ డైజెషన్ చేస్తుంది, మందు అయితే 40 ml మందు డైజెషన్ చేస్తుంది. దానికన్నా రెండో ఛాన్స్ లేదు. అందుకోసం మన చాలా మంది ఊహ పెట్టుకున్నారు, 90 తాగితే ఏమవుద్దు, క్వార్టర్ తాగితే ఏమవుద్దు, 3 క్వార్టర్ అదే హాఫ్ తాగితే ఏమవుద్దు, 3 క్వార్టర్ తాగితే తింటే ఏమవుద్దు అనుకుంటున్నాడు. కానీ మన 40 ml కన్నా ఎక్కువ తాగిన వాళ్ళకి అందరికీ ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుంది? దాని టైం వచ్చే టైంలో ఇస్తుంది. అంటే మందు తాగాలా తాగకూడదు? 40 ml తాగొచ్చు, దానికన్నా ఎక్కువ లివర్ డైజెషన్ చేసేది 40 ml. బీరుగా సగం బీర్ డైజెషన్ చేస్తుంది. దారిలో ఇక్కడ మంచి ఒక టీ స్టాల్ కనిపించింది హైవే దగ్గర. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు. సో అలాంటప్పుడు టీ తాగాలనిపించింది. అది ఇప్పుడు టీ తాగుదాం. టీ తాగేసి మళ్ళీ బయలుదేరుదాం. భవానీపురం దగ్గర ఒక మంచి కొత్త బ్రిడ్జ్ కట్టారు, బాహుబలి బ్రిడ్జ్ అంటారు. ఆ బాహుబలి బ్రిడ్జ్ ఏంటో కూడా చూద్దాం. అందు ఒళ్ళు గట్టిగా చెయ్యి, తిండి బాగా తిను, చేపలు చికెన్ తిను బాగా. నాకు తెలుగు వచ్చి కానీ గ్రామర్ వచ్చి కానీ ఇది రాదు, స్పష్టంగా రాదు తెలుగులాగా. ఎందుకంటే నేను పుట్టాను ఇక్కడే. హిందీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం వల్ల తెలుగు ఎక్కువ రాలేదు. అర్థమైందా? హిందీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు దాకా తెలుగులో మాట్లాడి తెలుగు రాదండి. ఒక టీ కంప్లీట్ అయిపోయింది, ముచ్చట్లు కూడా చేసాము. పక్కన వాళ్ళు ఏదో కనిపిస్తే అలాగే 4 మాటలు అయిపోయినాయి. అండ్ బాగా సరదాగా బాగుంది. గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్దాం, ఏది బాహుబలి బ్రిడ్జ్ చూడడానికి. కొన్నిసార్లు మనం డిఫరెంట్ పీపుల్తో మాట్లాడితే చాలా నైస్గా ఫీల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తన మైండ్ సెట్ ఉంటుంది, తన స్టోరీస్ ఉంటాయి. అలాంటి కాన్వర్జేషన్స్లో ఒక మంచి వైబ్ ఉంటుంది. మన చుట్టూ చాలామంది ఉన్నారు, చాలా వరల్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడేదంతా రియల్ బ్యూటీ గురించి మాట్లాడాలి. విజయవాడలో ఉన్న ఆ అందంలో ఎక్కడ చూసినా ఒక చామ్ ఉంటుంది. మరి ఇది అమరావతి బ్రిడ్జ్, విజయవాడ ఒక రియల్ బ్యూటీ. సో గైస్ అయితే చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు వచ్చేసాను బాహుబలి బ్రిడ్జ్కి. యాక్చువల్లీ దీన్ని బాహుబలి బ్రిడ్జ్ అనరు, దీన్ని అంటారు అమరావతి బ్రిడ్జ్. చాలామంది ఇన్స్టాగ్రామ్ నుంచి రీల్ చూసి బాహుబలి బ్రిడ్జ్ అని అనుకొని దాని తర్వాత సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో కూడా. బట్ గైస్ లెట్ మీ టెల్ యూ, ఇది బాహుబలి బ్రిడ్జ్ కాదు. దీన్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ అమరావతి బ్రిడ్జ్. సో ఇది అమరావతి బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది, రీసెంట్గా ఓపెన్ అయింది అండ్ రెడీ టు గో. మీకు ఎప్పుడైనా ఎక్కడి నుంచి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. చాలా క్లీన్గా బ్రాండ్ న్యూ. అంటే మనకు ఒక కొత్త కార్ ఎలా ఉంటుంది, మన కొత్త వస్తువు ఎలా కొంటాం అలాగే ఉంటుంది సేమ్. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ లైక్ నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ద వ్యూ. ఇక్కడ కనిపిస్తుంది, నా ఎదురుగానే ఉంది. నేను లైక్ సీరియస్లీ ఇట్స్ జస్ట్ వావ్ అంతే. వాట్స్ ఎవర్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐ లవ్ దిస్ బ్రిడ్జ్. మీరు ఏం చెప్పినా మీరు ఒకసారి ఇక్కడ రండి, ఇట్ ఈస్ లైక్ అమేజింగ్. అండ్ డెఫినెట్గా ఇక్కడ నుంచి ఉన్న వ్యూ లైక్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ, ఐమ్ టెలింగ్ యూ, మీరు రావాలి తప్పకుండా. ఇక్కడ అడ్రస్ చెప్తున్నాను, భవానీపురం దాటిన తర్వాత మీకు వై జంక్షన్ ఒకటి వస్తుంది. అది కూడా దాటేసి ఇంకా స్ట్రైట్ వస్తే
ఒక లెఫ్ట్ టర్నింగ్ పాయింట్ వస్తుంది, అంటే మీ ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది, దాని అండర్ పాస్ లెఫ్ట్ తీసుకొని మీరు స్ట్రైట్ వస్తే ఇంకా దాని తర్వాత మీకు ఈ అమరావతి బ్రిడ్జ్ అనేది కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరిపోయాము అండ్ దగ్గరలోనే ఖలీల్ బాయ్ రెస్టారెంట్ ఉంది, అంటే వయా హైదరాబాద్ వెళ్తాం కదా ఆ దారిలో కనిపించింది ఇది ఖలీల్ బాయ్ రెస్టారెంట్. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది, అదే మా పెద్దనాన్న జస్ట్ చూపిస్తున్నాను, ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఇక్కడ, ఛార్జింగ్ చేయొచ్చు కార్ ఏదైనా అవసరం ఉంటే. వోల్ట్రా ఉంది, చాలా బాగుంది. మీరు జస్ట్ కార్ తీసుకొస్తే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళే మీ కార్ కనెక్ట్ చేసేస్తారు ఛార్జర్ ని, వాళ్ళే మీరు డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కార్ ఛార్జ్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం, ఇప్పుడు వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. పెద్దనానికి నాకేమో బాగా ఆకలేస్తుంది, సో ఎక్కడ తినాలని ఆలోచిస్తున్నాం. వన్ టౌన్ మొత్తం బ్రిడ్జ్ మార్చి తిను అంటే మేము బ్రిడ్జ్ పై నుంచి వచ్చేసాము వన్ టౌన్. మీకు తెలుసో తెలీదో బట్ మేము మాట్లాడేది సింధీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ సింధ్, మీరు జనగణమన నేషనల్ యాంథమ్ మీకు తెలుసు కదా, జనగణమన దాంట్లో మీరు వినుంటారు పంజాబ్, గుజరాత్, సింధ్, మరాఠా అని అంటారు చూసారా, ఒక లైన్ ఉంటుంది. సో దాంట్లో సింధ్ అని ఉంటుంది. సింధ్, వీఆర్ బేసికలీ సింధీస్ ఆర్ ఫ్రమ్ సింధ్. సో మా లాంగ్వేజ్ సింధీ, బట్ వీఆర్ హిందూస్. సింధీస్ ఆర్ ఫ్రమ్ హిందూస్, సింధీస్ ఆర్ హిందూస్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏలూరు రోడ్ దగ్గర ఏదో సమ్ హోటల్ ఉంటే ర్యాండమ్గా ఇక్కడ వచ్చి డైనింగ్ చేసాము. నేను తీసుకున్న పూరి, పెద్దనాన్న కూడా పూరి తీసుకున్నారు. నేను ఆనియన్ దోశ కూడా ఆర్డర్ చేసాం. టిఫిన్ ఇస్ లైక్ ఓకే అంతగా బాగా